అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్ ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్సు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఇక సకాలంలో జీతాలు పీఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్ అంటూ ఈ ప్రతిపాదన నేనే తీసుకొచ్చిన ఏది నేను పొన్నం ప్రభాకర్ గారు అందరం ఉన్నమాట రవీంద్ర భారత్లో స్పెషల్ కార్పొరేషన్ పెట్టాలి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇక్కడ అవుట్సోర్సింగ్ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చేది ఒక రేటు వాళ్ళకి కట్టేది ఒక రేటు 14-15 గంటలు పనిచేయిస్తారు అవుట్సోర్సింగ్ వాళ్ళతో శ్రమ దోపిడీ జరుగుతారు ఇప్పుడు వీళ్ళతో కొంత ఎక్కువ పైసలు తక్కువ ఉంటాయి రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇక్కడి నుంచే రిక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు జీతాలు చెల్లింపులు ఇతర సంక్షేమ పథకాలను పారదర్శకంగా కార్పొరేషన్ నుంచే నిర్వహించాలని ఆలోచిస్తున్నది దీంతో దళారుల దోపిడీని అరికట్టడంతో పాటు ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రతను కల్పించవచ్చని భావిస్తున్నది అవుట్సోర్సింగ్ కార్పొరేషన్కు ఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ కార్పొరేషన్ పూర్తిగా జీఏడీ లేదా ఆర్థిక శాఖ పరిధిలో ఉండనుంది కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 కింద నాన్ ప్రాఫిట్ సంస్థగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రెడీ అసలు దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం గమనించాల్సింది అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఇప్పుడు ఇంతకుముందుకు ఎట్లుందంటే ఇది ప్రభుత్వం ఏజెన్సీ ఉద్యోగి కార్మికుడు లేదా ఉద్యోగుడు అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి సపోజ్ ఒక శాఖలో ఏది ఒక శాఖలో పని కోసం ఓ 100 మంది కావాలని ఇగో ఈ ఏజెన్సీకి చెప్తుంది ఈ ఏజెన్సీ ఏం చేస్తుంది ఈ 100 మందిని రిక్రూట్ చేసి ప్రభుత్వ ఇంట్లో పెడుతుంది ఈ 100 మందిని ఇచ్చినందుకు ఈయనకు ఎంత ఇస్తారు ఒక మనిషి మీద సుమారుగా 20,000 రూపాయలు ఇస్తారు 20,000 రూపాయలు ఇస్తే దాదాపుగా ఈ 2 లక్షల రూపాయలు అవుతాయి 2 లక్షలు ఎక్కువ అవుతాయి 20 లక్షల దాకా అవుతుంది దాదాపుగా 20 లక్షలు అవుతుంది అయితే ఈ ఏం చేస్తారంటే ఈయన ఒక్కరి పేరు మీద 2,000 వసూలు 20,000 రూపాయలు తీసుకుంటాడుగా ఈ కార్మికునికి ఇచ్చేది ఈయన 14,000 ఇస్తాడు 14,000 ఇస్తాడు 14,000 ఇచ్చి 8 గంటలు చేయాల్సినటువంటి పని ఏం చేస్తారంటే 10 గంటలు చేయిస్తాడు వీళ్ళతోని మళ్ళీ 2 గంటలు ఈడ దోపిడి ఆడ 6,000 రూపాయలు ఈయన కమిషన్ తీసుకుంటాడు ఏజెన్సీ ఆయన అయితే ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా ప్రభుత్వము కార్మికుడు కనెక్ట్ అయ్యే విధంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి భారం 20,000 అయితే ఇస్తుంది ఎట్లాగో ఈ 20,000 నేరుగా ఇళ్ళకే ఇచ్చిర్రు అనుకో ఒకరికి 6,000 రూపాయల లబ్ధి చేకూరుతుంది 6,000 రూపాయలు జీతం పెరిగినట్టు అవుతుంది ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కరెక్ట్గా కట్ అవుతాయి ఈ ఏజెన్సీల దళారీ వ్యవస్థ పోతుంది ఇది కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఇది మంచి ప్రయత్నం కార్పొరేషన్ ఎందుకు పెడుతున్నారు అంటే యాక్చువల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇవ్వచ్చు డైరెక్ట్ ఇస్తే ఏమవుతుంది డైరెక్ట్ ఇస్తే ఏమవుతుంది మళ్ళా ప్రభుత్వ ఖజానా నుంచి కార్మికునికి నేరుగా జీతాలు వచ్చినాయి అనుకో రెగ్యులర్ చేయమంటాడు నన్ను రెగ్యులర్ చేయమని అంటాడు కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయమని అంటాడు ఆ పంచాయతీ కార్పొరేషన్ మధ్యలో కార్పొరేషన్ కూడా ఎట్లా నాన్ ప్రాఫిట్ ఎట్లా అంటే ఎన్జిఓ లాగా పెడతా ఉన్నారు